హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి జామ చెట్లు. ఇవన్నీ జామ చెట్లే. జామకాయలు అయితే పెద్ద పెద్ద జామకాయలు ఈ చెట్టుకైతే ఇక్కడ ఉన్నాయి. చూడండి ఇలా ఉంది. పెద్ద పెద్ద చూపిస్తా ఉండండి. ఇవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. కోళ్ళు అన్నీ పడుకో ఉన్నాయి పూల చెట్టల్లో. పడుకోండి పాపం, లేపకూడదు కదా వాటికి, పడుకోనిలే. అవి సీతామల చెట్లు. లాస్ట్ ఇయర్ అయితే దీనికి కనీసం 100 సీతామల చెట్లు అన్నా 100 ఫ్రూట్స్ అన్నా కాసింటాయండి నిజంగానే సీతాఫలాలు. చూడండి చిన్న చెట్టు అయినా కాపు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా జామ చెట్టే. చూడు ఫ్రూట్స్ ఇవి చూడ్డానికి పెద్ద కాయలైనా కూడా ఇవి ఇంకా అసలు ఇంకా దోరకాయ కాలేదు తినడానికి. పెద్ద బాగా పొడవుగా మన ఎగ్ ఎలాంటి షేప్ ఉంటుంది, కోడిగుడ్డు ఎలాంటి షేప్ ఉంటుందో అలాంటి షేప్లో ఉంటాయి కాయలు. అయితే పింక్ కలర్ అండి లోపల. మనము పైన గ్రీన్ ఉంటాయి, లోపల పింక్ కలర్ జామకాయలు ఇవి. లోపల ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇవి చూడండి, అవి రెండు చూడండి ఎంత పెద్ద ఫ్రూట్స్. ఇవి ఆకులు తీరవచ్చా? ఆకులు చూడండి. ఇక్కడ కూడా ఇంకా ఉండదు, దాని కింద కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. చూడండి కింద పైన అంత బాగుంది. చెట్టు ఏమో చిన్నదే ఇది, కానీ ఫ్రూట్స్ అయితే ఎక్కువ. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రూట్. చూసుకోండి. ఇది కదిరిజా చెట్టు. ఇది మా అమ్మ వాళ్ళది కదిరిజా చెట్టు. లోపలికి వెళ్తున్నా, చెట్టు లోపలికి వెళ్తున్నా. అది ఇక్కడ కూడా బొప్పాయి కాయలు ఉన్నాయి చూడండి. అదో బొప్పాయ చెట్టు ఉంది, కానీ అటువైపుకి వెళ్ళలే నేనమ్మ. నీట్గా ఉంటుంది మా అమ్మ. ఫ్లవర్స్ ఇవి. ఇంకొకటి చూపిస్తే, ఇది కరివేపాకు చెట్టు. ఇప్పుడే వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను 10th క్లాస్ చదివేటప్పటి నుంచి మేము కరివేపాకు చెట్టు నాటుతున్నాం, కానీ మా ఇంట్లో అస్సలు బతకడమే లేదు. ఈసారి అయితే బతికిందండి. ఎన్నిసార్లు నాటినామో ఏమో, అచ్చుబాట్లు లేదేమో అని చెప్పి వదిలేసాం మేము. కానీ ఈసారి అయితే బతికిందబ్బా. ఈ ఫ్లవర్స్ మీకు తెలిసే ఉంటుంది. వీటికి ఫ్రూట్స్ కాస్తాయి. నేను బాగా తింటా ఉండేదాన్ని, స్వీట్గా ఉంటాయి వీటి ఫ్రూట్స్ కూడా. చూడండి ఇవి వైట్ పూలు. వీటి విత్తనాలు ఇవి. అందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. అదో చిక్కుడు చెట్టు కూడా వేసింది మా మమ్మీ. చిక్కుడు చెట్టు వేసింది అక్కడ. ఇదో బొప్పాయి చెట్టు కల్లానే వచ్చా. బొప్పాయ చూడండి, బొప్పాయ. అమ్మ వాళ్ళది ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ కాదు, మొత్తం అక్కడే ఇక్కడల్లా ఉన్నాయండి. ఫస్ట్ ఇక్కడల్లా ఉన్నాయి మొత్తం. ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా, అక్కడ అన్నీ మొత్తం చెట్లే ఉన్నాయి. కాకపోతే ఎండాకాలంలో మొత్తం చదిపినాయి. అది టెంకాయ చెట్టు. అది మా అమ్మ వాళ్ళది టెంకాయ చెట్టు. ఇక్కడ చింత చెట్టు ఉంది, మునగ చెట్టు ఉంది, జామ చెట్టు. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తా చూడండి. చూసారా వాతావరణం పైన ఎలా ఉందో? అదో వేప చెట్టు. మళ్ళీ ఆ వేప చెట్టు కిందనే ఈ వేప చెట్టు నీడ మా మిద్దె పైకి వస్తుంది.
అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. లోపల కూడా సేమ్ అట్లానే ఉంటుంది, పెద్ద ఇల్లేలే మా అమ్మ వాళ్ళది. తినవే, ఒక్కదానివే తింటున్నావు, ఇది తినలేదు. మా మేక ఇది. నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా బాబుకి పాల పొడి అస్సలు పట్టడం లేదు, కానీ మేక పాలతోనే మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయ్యాడు మేక పాలు తాపే. తోటలోకి వెళ్ళడానికి రెడీగా ఉంది కోడి. ఇది చింత చెట్టు అండి. చిన్నప్పుడు ఈ చింత చెట్టు పైకి వెళ్ళి చింతకాయలన్నీ కోసుకుంటేదాన్ని. చూడండి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి చింతకాయలు. ఇప్పుడు కూడా పచ్చి చింతకాయలు, ఇంకా సాల్ట్, రాళ్ళుప్పు వేసి పచ్చిమిరకాయ వేసి దంచి తింటే ఇప్పుడు కూడా తినేస్తా. వీడియో కూడా తీస్తానండి కంపల్సరీ. చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ఒకటే చెట్టు. దో అక్కడ మా డాడీ ఉన్నాడు, నా కొడుకు పెద్ద కొడుకు ఉన్నాడు. మీకు ఎవరికైనా కావాలా చింతకాయలు కావాలంటే కామెంట్ చేయండి, నేను తీసుకొని వస్తాను తిరుపతికి వచ్చేటప్పుడు. తిరుపతిలో ఎవరైనా కామెంట్ చేయండి, చింతకాయలు తీసుకొని వస్తాను కావాలంటే. ఓకేనా? అక్కడ చూడండి కోల్డ్ అండి, గంపడలే కోళ్ళు. చూడండి ఫుల్ వర్షం దిగుతుంది చూడండి. ఈరోజు సంక్రాంతి పండుగ అయినా కూడా పండగ పూట వర్షం పడుతుంది. చూడండి తోట. అయితే ఊరికట్టని తీసి తీసి వేసుకుంటా అంటావా? సత్యా తిరిగిదా తట్టా మళ్ళీ వేయలేను దాంట్లో. నేర్చుకోవాలా తల్లి ఎవరన్నా ఆకుంటే తల్లికి వెనుకలన్నా. ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్. సారీ లైవ్ అంటున్నా, లైవ్ కాదండి, అలవాటు అయిపోయింది అలాగే. చూడండి మా చెట్టు కింద రేగిపళ్ళన్నీ ఎవరో తీసుకుని వెళ్ళిపోయినారు. నేను మాత్రం ఈవినింగ్ టైంలో వచ్చిన, మార్నింగే ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు.
ఉలవంతా బాగా పండిపోయిందండి. చూడండి, ఉలవకాయ మొత్తం ఎండిపోయింది. ఇంకా కొయ్యాలి దీన్ని మొత్తం కోసేస్తే అయిపోద్ది. ఈవినింగ్ టైం 5:30 ఏమో అవుతుంది, 4:43 అవుతుంది టైం. చూడండి మొత్తం పండిపోయినవి. మొన్న అయితే అస్సలు కొద్దిగా ఏరానంటే నా వల్ల అవ్వట్లేదు. ఎన్ని పండ్లు అయితే అన్ని పండ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, రాతి పైన నేను మ్యారేజ్ కాకముందు రాతి పైనే నేను కచ్చా పచ్చాక దంచుతాను. పచ్చిమిర్చి సాల్ట్ అంతా వేసి అలా చేస్తాను ఇప్పుడు. సంక్రాంతి కదా, మొత్తం చూడండి గ్లాస్ బాటిల్స్, అన్ని గ్లాస్ బాటిల్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఈ చెట్టు కింద వాటర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్సే ఉంటాయి అన్నీ. మొత్తం జెంట్స్ అందరు ఇక్కడే ఉండిపోతారు, వచ్చేస్తారు, కట్టలు వచ్చేస్తారు అందరూ. చూడండి సంక్రాంతి పండుగ ఇలా జరిగింది. ఇక్కడ కూడా మన రేగు చెట్టు కింద కూడా జరిగిందండి సంక్రాంతి పండుగ. ఇదేనేమో అసలైన సంక్రాంతి పండుగ. మొత్తం అయ్యి కొందరు అయితే చూడండి పూజ చేశారు. అక్కడ చూడండి పూజ చేస్తున్నారు. హర్ష హాయ్ చెప్పినానా? హాయ్ చెప్పమంటే బాగా చెప్తున్నాడు వాడు. ఇక్కడ రెడీగా ఉండా చూడు వాటర్ బాటిల్. ఆల్రెడీ నేను మా సిస్టరు మా పెద్ద అబ్బాయి వచ్చి ఇక్కడే దంచినారు. నేను మళ్ళీ తెచ్చిన చూడండి, పచ్చిమిర్చి తెచ్చిన. చూడండి ఇక్కడ నేనైతే పూజిత్ హాయ్ చెప్పినానా? పూజిత్ హాయ్. ఇటు పక్క నుంచి పైకి ఎక్కిపోయేదాన్ని ఇలా. ఇక్కడ సీతాఫల చెట్టు ఉంది కదా, అది బాగా స్వీట్గా ఉంటుంది ఈ చెట్టుకాయ అయితే. ఒకరోజు పాము ఉండిందండి బాబు ఈ చెట్టు పైన. చూడండి అక్కడి నుంచి ఇటు వరకు నింది. అది ఎంత పెద్ద పాము అంటే అంత పెద్ద పాము. అప్పటి నుంచి నేను సరిగ్గా ఈ చెట్టు కిందకి రావడం మానేసాను నేను. అంటే చిన్న చిన్న గువా పిట్టలు ఉంటాయి కదా, పిట్టలు అక్కడ గూడు పెట్టుకొని ఉంటాయి కదా, ఆ పిల్లలకు లేకపోతే వాటి గుడ్లు పెట్టి ఉంటాయి కదా, వాటి కోసం అంత పైకి వెళ్ళింది పాము. అక్కడికి వెళ్ళిందండి బాబు. ఎంత పెద్ద పాము అంటే అంత పెద్ద పాము. రోజా హాయ్ చెప్పు రోజా.